విజయనగరం జిల్లా నుంచి మరోసారి ఓ కీలక అంశం తెరపైకి వచ్చింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన కొద్ది రోజులకే పేరు విషయంలో వివాదం రేగుతోంది. విజయనగరం జిల్లా భూములు వనరులతో నిర్మితమైన ఈ విమానాశ్రయానికి విశాఖపట్నం పేరును ప్రాధాన్యంగా ఇవ్వడంపై జిల్లావాసులు పలువురు ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంపద విజయనగరం జిల్లాదైతే గుర్తింపు మాత్రం విశాఖ జిల్లాకు దక్కుతోందని వారంతా ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆర్థికంగా లాభపడేది జిఎంఆర్ ఏరో సంస్థ మాత్రమే అని కొందరు విమర్శలు చేస్తున్నారు. విమానాశ్రయ లోగోలో విజయనగరం పేరును చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్లు వినపడుతున్నాయి. ఇక ఇదే అంశంపై లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీతో మా విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు. ఉత్తరాంధ్రకి మణిహారంగా చెప్పుకునే గ్రీన్ఫీల్డ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. అయితే దీనికి అధిక సంఖ్యలో జనం కూడా హాజరయ్యారు. ప్రజలు హాజరయ్యి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకి ఇది మణిహారం అని చెప్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం దీంతో పోతుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఈ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పరిస్థితులు, దాని ప్రారంభోత్సవం తదితర అంశాలపైన కులంక్షంగా చర్చించేందుకు మనతో లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈరోజు మనం చూసుకుంటే ఉత్తరాంధ్రకి గేట్వే అని చెప్తున్నారు, అభివృద్ధి గేట్వే అని చెప్తున్నారు. నిహాసంగా ప్రారంభమైంది ప్రధానమంత్రి చేతులు మీదుగా. అయితే ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పరిస్థితులు ఏమి సార్? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇది నాకు కూడా ఆనందం కలిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయం ఉండాలి. విమానాశ్రయం ద్వారా రేపు భవిష్యత్తులో కార్గో డెవలప్ అయ్యేలా అనేక చిన్న పరిశ్రమలు వస్తాయి, ఎంఎస్ఎంఈలు కావాలి, అభివృద్ధి చెందుతుందని చాలామంది ఆశపడ్డా. ఆశలకు అనుగుణంగానే నిన్న అద్భుతంగా నిర్వహించారు. అభినందనలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఇక్కడ మాకు ఒక చిన్న మీమాంస పట్టుకుంది. ఇంతవరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పారు. అందుకనే భోగాపురం చుట్టుపక్కల 4 గ్రామాల్లో 403 కుటుంబాల నుంచి భూసేకరణ చేశారు. కొంతమంది ఇల్లు, భూమి కోల్పోయారు, కొంతమంది కేవలం భూమిని కోల్పోయారు. ఇలాగ చేసినటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పిన పెద్దలు అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పెట్టి అది భోగాపురమా విశాఖపట్నం అని పేరు అక్కడ పెట్టకుండా ప్రారంభోత్సవం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పేపర్ ప్రకటనలు ఇచ్చింది. ఇందులో బాగా చూడండి, వైజాగ్ అని పెట్టారు. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్ జిఎంఆర్ ఏరో అని పెట్టారు. ఇదేంటిది? జనాన్ని పిచ్చోలు చేయడం కాకపోతే విజయనగరం జిల్లా ప్రజల అమాయకులని మీరు ఇలా ఆటలాడతారా? ఎందుకు ఇలా పెట్టారు? ఒకవేళ మీకు టెక్నికల్ అబ్జెక్షన్ ఉన్నది అనుకోండి. టెక్నికల్ అబ్జెక్షన్ ఉండేటట్టయితే అక్కడే జిఎంఆర్ పోర్ట్ అని పెట్టారు కదా, ఇక్కడ ఏమని అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అని ఎందుకు పెట్టలేరు బ్రాకెట్లో? అసలు భోగాపురం విశాఖపట్నం జిల్లాలో ఉందా, విశాఖపట్నం జిల్లాలోనే భోగాపురం ఉందా? ఇది నా డౌట్. సరే, ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకుంటే ఈ అంశం మీదే ఇప్పుడు భోగాపురం అయితే అటు రెవెన్యూ పరంగా కానీ ఇటు దీని పరంగా కానీ విజయనగరం జిల్లాకి చెందింది. ఇప్పటి వరకు పోర్టు నిర్మాణం అయినంత వరకు కూడా విజయనగరం జిల్లాలోనే అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, భోగాపురం వస్తుంది అంటున్నారు. తీరా చివర నిన్న వచ్చేసరికి ఇది విశాఖ కేంద్రంగా ఏర్పడినట్టే అటు ప్రజాప్రతినిధులు కూడా చెప్పడం, సభాస్థల్లో కూడా చర్చనీయాంశమైందని చెప్పడం కంపల్సరీగా. ఇప్పుడు ఈరోజు ఏంటి ఓపెనింగ్ అయితే అయ్యింది. సరే, మరి ఇప్పుడు జిల్లా పేరు ఎక్కడ ఉంది? భోగాపురం అని ఎందుకు రాయలేదు? విజయనగరం జిల్లా అని ఎందుకు రాయలేదు? సరే, మీరు విశాఖపట్నం కేంద్రంగా టెక్నికల్ అబ్జెక్షన్ ఉంటే పక్కన భోగాపురం అని పెట్టాలి కదా. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం ఉత్తరాంధ్రలో తీసుకుంటే సహకార చక్కెర ఫ్యాక్టరీ తీసుకుందాం. ఏటికొప్పాక ఎక్కడుంది? దార్రపూడిలో ఉంది. తాండవ ఎక్కడుంది? పాయకరావుపేటలో ఉంది. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? గోవాడలో ఉంది. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? కుమరంలో ఉంది. అలాగే బొబ్బిలి ఫ్యాక్టరీ తీసుకుంటే లచ్చీపేట బొబ్బిల్లో ఉంది. పేరుకి అది లచ్చీపేట, కానీ బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ అంటాం. మనం అసలు కనీసం పేరుని ఎందుకు మీరు టచ్ చేయలేదు? పేరు పెట్టడానికి ఉన్నటువంటి మీకు అభ్యంతరం ఏంటి? మీరు మంత్రులు చెప్పాలి కదా, కేంద్ర మంత్రి చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి, ప్రధానమంత్రి చెప్పాలి, జిల్లాలో ఉన్నటువంటి పాలకులు చెప్పాలి. ఇది ప్రజల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి అంశం. మీరు వేదికలెక్కి ప్రసంగాలు చేసి తొళ్ళగొట్టేసి ఆహా ఓహో అనడం కాదు. ఇక్కడ భూమిని సేకరించారు, ఇక్కడ పేరు ఎందుకు పెట్టరు? సార్, ఇప్పుడు కొంత అనుమానం కూడా వస్తుంది. భోగాపురాన్ని అయితే విశాఖ జిల్లాలో ఏమైనా కలిపినట్టు ఏమైనా మీకు ఉందంటారు? ఎట్లా కాదు మరి, అదే చెప్పమంటున్నాం కదా. అయితే భోగాపురం విశాఖపట్నంలో ఉందా, విశాఖపట్నం భోగాపురంలో ఉందా? మాకు డౌట్గా ఉంది. అందుకని చెప్పమంటున్నాం ప్రజల్ని. మీరు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు అనలేదు?
పత్రికల్లో ఎందుకు ప్రకటనలు తేడాగా ఇచ్చారు అంటే ప్రజల్ని మీరు ఎందుకు పిచ్చోలు చేశారు? ఇప్పుడు టెక్నికల్ అంశం అంటున్నారు. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ అయితే రేపు 17వ తారీఖు సర్వీసులు ముగిస్తున్నాయి. దాని కోడ్ దీనికి సంబంధించి దీనికి ఇవ్వడం వల్ల, బదిలీ చేయడం వల్ల ఇది విశాఖ ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. అయితే కోడ్ బదిలీ ఒక్కటే కారణం కాదు. ఇది విజయనగరం జిల్లాగా చెందింది. జిల్లా రైతుల త్యాగం, జిల్లా రైతులు అప్పచెప్పిన భూములు కాబట్టి దీన్ని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చెప్పాలని పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. మీరు చెప్పింది కరెక్ట్. కోడ్ ప్రకారంగా అది నిజంగా అక్కడ పెట్టి విఐజెడ్ఏ అని పెట్టచ్చు. కానీ విమానాశ్రయం నిర్వహిస్తున్న ప్రాంతం భోగాపురం. ప్రకటనలో ఏంటి వేదిక భోగాపురం అన్నారు. మరి వేదిక భోగాపురం అన్నప్పుడు విమానాశ్రయం భోగాపురం అని పెట్టారు కదా. కోడ్ అదే పెట్టుకోండి, తప్పే ఉంది. నేను అదే అంటున్నాను. మీకు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది అనుకుంటే దాన్నే కొనసాగించండి. ఇప్పుడు జిఎంఆర్ ఏరో అని ఎందుకు పెట్టారు? నేను అడుగుతున్నది అదే. మీరు వైజాగ్ అని పెట్టిన తర్వాత జిఎంఆర్ ఏరో అని ఎందుకు పెట్టారు? ఈ జిఎంఆర్ విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఏరో కాదు కదా. మరి ఇది ఎందుకు పెట్టారు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. విశాఖపట్నంలో ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ జిఎంఆర్ నిర్మించింది కాదు కదా, అది నేవల్ ఎయిర్పోర్ట్. మరి ఎందుకు పెట్టారు ఇది? మరి పెట్టినప్పుడు ఈ పక్కనే జిఎంఆర్ ఏరో భోగాపురం అని పెట్టాలి కదా. అది పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? మేము ఆహ్వానిస్తున్నాం, తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ రావాలి, గొప్ప ఎయిర్పోర్ట్ రావాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని. కానీ మమ్మల్ని అవమానించడం మేము సహించలేము. దీనికి సమాధానం చెప్పమని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. జిల్లా వాసుల చిరకాల స్వప్నం తీరింది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాము. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ నేపథ్యంలోని భూములు విజయనగరం జిల్లా భోగాపురంకి చెందిన రైతులు ఇచ్చారు. అదేవిధంగా ఇల్లు కోల్పోయింది అదే భూములు భోగాపురం రైతులు. అయితే ఇటువంటి విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రం దగ్గరలో భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి విజయనగరం జిల్లా పేరు చెప్పకపోవడం, అదేవిధంగా భోగాపురం పేరు కూడా మెన్షన్ చేయకపోవడం జిల్లా ప్రజలతో పాటు అందరినీ ఆ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీన్ని తప్పనిసరిగా ఇటు అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీని మీద నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద ఎప్పటికైతే ఉద్యమం చేస్తామో తప్పకుండా ఇప్పటికైనా అది విశాఖకు చెందింది కాదు, విజయనగరం జిల్లా భోగాపురంకి చెందింది అని చెప్పేసి మరొకసారి అక్కడ బోర్డు మార్చే వరకు ఉద్యమిస్తామని చెప్పేసి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసీటీ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ నాయుడుతో రమేష్, రాజ్ న్యూస్, విజయనగరం.